బ్రేకింగ్ న్యూస్ జీవో 49 ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేస్తుంది. కొమరం భీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు గతంలో తెలంగాణ సర్కార్ జీవో 49 ను జారీ చేసింది. జీవో 49 ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ ప్రజల అనుమానాలు ఆందోళనల నేపథ్యంలో జీవో 49 నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు. జీవో 49 నిలుపుదలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కొమరం భీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రకటించినటువంటి జీవో 49 ను తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే రద్దు చేయడం జరిగింది. ఈ జీవో 49 ను నిలుపుదల చేయాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదివాసీ ప్రజలు ఇప్పటివరకే దీనికి సంబంధించి పలు అనుమానాలను, పలు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క జీవో ద్వారా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్ లోని 339 గ్రామాలలో ఈ యొక్క దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క జీవో వల్ల చాలా మంది నిరాశలవుతారు, ఉపాధి ఉండదు, భూములు, విలువైన భూములు కూడా కోల్పోతామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కొన్ని రోజులుగా కూడా వాళ్ళు ఆందోళనలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నాకు కూడా ఆదివాసీ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ సర్కార్ వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని జీవో 49 ను రద్దు చేస్తూ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే కొన్ని రోజులు ఇది నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దీన్ని నిలుపుదల చేయడం జరిగింది. దీంతో ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి. తమ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రద్దు చేయడంతో ఆదివాసీ సంఘాల్లో పెద్ద ఎత్తున వాళ్ళ సంబరాల్లో మొదలైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.